తర్వాత ఆయన మండల్ ఇన్ఛార్జీలు, కూటమి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మేలు జరుగుతుంది అంటే అందరం కూడా స్వాగతిస్తాం. కానీ ఆయన స్వలాభం కోసము ప్రెస్ మీట్లు పెట్టడం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆదినారాయణ రెడ్డి గారు ఫస్ట్ టైం 2004లో ఎమ్మెల్యేగా అయినారు, 2009లో మళ్ళీ అయినారు, 2014లో అయినారు, 2017లో మంత్రిగా కూడా అయినారు. మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చినారు ప్రజలు 19లో. తర్వాత మళ్ళీ నిన్న 24లో మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారికి అవకాశం, అంటే దాదాపు 2 దశాబ్దాలు అవకాశం చిక్కుతుంది. అప్పుడు సమస్యల గురించి ఇంత టైం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏ సమస్య గురించి అయినా కూడా గట్టి అవగాహన ఉంటుంది, ప్రజలకు మేలు చేయాలని. ఎందుకంటే మాకు ఇచ్చిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసేదానికి కేవలం 3.5 సంవత్సరమే మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కోవిడ్ సమస్య వల్ల 1.5 సంవత్సరం ప్రపంచమే నిలబడిపోయింది, మేమేమి చేయలేకపోయినాం. తర్వాత మా ప్రభుత్వం సంక్షేమం పైన పోయింది. అవన్నీ మాట్లాడేదానికి ఈరోజు మీరందరికీ ఒకటి ఒక ఇంగ్లీష్లో ఒకటి అంటారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఎవరైనా కూడా ప్రపంచంలో కానీ దేశం కానీ ముందరకు పోవాలి, ఒక వ్యక్తి పోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. కానీ మన తాలూకాలో స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ జరుగుతుంది. అంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఒక వ్యాపారం పెట్టుకొని పైకి వస్తారు, కష్టపడతారు, పైకి వస్తారని. కానీ ఈడేం జరుగుతుంది, స్పీడ్గా లూటీ జరుగుతుంది. అందరినీ అనేది కాదు, తాను చూసుకోవాలి. ఎందుకంటే తాను ఏం చేస్తానా కూడా మేము ఎవరూ నోరు ఇప్పడం లేదు. ఎందుకంటే అతనికి అవకాశం ఇచ్చినారు ప్రజలు కాబట్టి మేము నోరు ఇప్పలేంలే. కానీ అతను చేసే తప్పుల్ని వైఎస్ఆర్ పార్టీ పైన బుద్ధ చల్లుతున్నారు. మీరందరూ చూస్తున్నారు ఈ సంవత్సరంలో జరిగినవన్నీ కూడా. డబ్బు కోసము ఎలా పాకులాడుతున్నారు కూటమి నేతలు. అంటే తెలుగుదేశం లీడర్ వాళ్ళ ఇంట్లోనే, బీజేపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంట్లోనే, ఇద్దరు అబ్బా కొడుకులు. బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా వాళ్ళే. ఈ పొద్దు గతంలో మీకు అందరికీ తెలుసు, ఈ 1 ఇయర్ నుంచి యాష్ ప్లాంట్ పైన జరిగిన గొడవలు, అంటే దివాకర్ రెడ్డి గారితో ఎందుకు గొడవలు జరిగినాయి ప్రజలందరూ చూస్తున్నారు. యాష్ ప్లాంట్ మాకే ఉండాలి, మా కనుసైగల్లో జరగాలి. ఎల్ఎన్టీకి అల్ట్రాటెక్ కానీ ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచి యాష్ పోవాలంటే దివాకర్ రెడ్డి వాళ్ళతో గొడవ పడినారు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళతో కంప్లీట్గా పడినాయి. దీని మీద రాష్ట్రంగా మీ మీడియాలోనే అన్ని మీడియాలలో వచ్చింది ఏం జరుగుతుంది అనేది. ఆడైపోయినాక ఇప్పుడు అల్ట్రాటెక్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తాడిపత్రి అయిపోయినాక ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ వాళ్ళు కొనుగోలు చేసినారు. ఈ ఎర్రగుంట్ల మండలంలో 2 అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఒక జువారీ సిమెంట్స్ ఉంది, మన తాలూకాలో దాల్మియా సిమెంట్స్ ఒకటి ఉంది, ఆర్టీపీపీ ఒకటి ఉంది. అంటే పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత బీచ్ శాండ్ అనేది మన తాలూకాలో ప్రతి మండలంలో ఉంది. ఒక ముద్దనూరు మండలం, పెద్దముడి మండలం తప్ప ప్రతి మండలానికి బీచ్ శాండ్ ఉంది. అంటే ఇవన్నీ మనకుండే వనరులు. ఈ వనరుల పైన మన తాలూకా కూడా మైనింగ్ కానీ ఇవన్నీ కానీ ఉన్నాయి. ఈ పొద్దు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కేవలము అప్పుడు 15 ఏళ్ల నుంచి లేని డెవలప్మెంట్ ఈరోజు ఆయన వచ్చినాక చేయాలని. ముఖ్యంగా అల్ట్రాటెక్ని సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చినాక 2 నెలల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారనేది మీరే చూడాలి. మళ్ళీ ఏమంటారు, నేను పరిశ్రమలకు వ్యతిరేకం కాదంటారు. వ్యతిరేకం ఎవరూ కాదు. ఇక్కడ అందరి పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు తొలికే ఈ మండలంలో ఐసీఎల్ సిమెంట్, కోరమండల్ సిమెంట్ అనేది ఉన్నది, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నది, జువారీ సిమెంట్స్ అనేది ఉన్నది. ఆ తర్వాత ఆర్టీపీపీ కూడా 90లో ఆర్టీపీపీ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ ప్రాసెస్గా జరుగుతున్నాయి. అప్పుడుండే వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారు. ఈ పొద్దు కొత్తగా వచ్చి 2024 వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా పార్టీకి ఏమీ లేదు, వైఎస్ఆర్ పార్టీ అని మా పేరు ఎత్తినాడు. ఆయన ఏం తిందన్నా కూడా మేమే మనం సుధీర్ రెడ్డికి వాటా ఉంది, జగన్ రెడ్డి ఇట్టా అట్లా అన్నారు. దానికి వివరణ ఇస్తాను. ఈ పొద్దు ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అనేది ఉన్నాయి. ఇది అల్ట్రాటెక్ అంటే లోడింగ్ కాంట్రాక్ట్స్. ఒకటి రమణారెడ్డి గారికి ఉంది, ఒకటి రామ్ సుబ్బారెడ్డి గారికి ఉంది, ఇంకొకటి ఆదినారాయణ రెడ్డి గారికి ఉంది. సుధీర్ రెడ్డికి ఏమైనా ఉందా? వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా ఉందా? లేదు. రామసుబ్బారెడ్డి గారికి గతంలో నుంచి ఆయనకు ఉంది. ఆయన బయట నుంచి వచ్చినాడు. అప్పుడు వాళ్ళ చిన్నాయన గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదో అప్పుడు ఏ ఒప్పందం మీదనో అతనికి ఇచ్చినారు. రమణారెడ్డి గారికి ఇచ్చినారు, మైసూరారెడ్డి కుటుంబం వాళ్ళకి ఇచ్చినారు. దానికి ఒక రీజన్ ఉంది. గతంలో 2 రోజుల కింద భూపేశ్ రెడ్డి గారు పెట్టి ల్యాండ్ లూజర్లకు న్యాయం జరగాలి, భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి, పొల్యూషన్ తీసుకునే వాళ్ళకి న్యాయం జరగాలి, ప్లాస్టిక్ జరిగే వాళ్ళకి న్యాయం జరగాలన్నారు. అంటే మా కుటుంబం 200 ఎకరాల భూమి ఇచ్చింది ఇక్కడ అందరికీ తెలుసు. 1980లో
ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎర్రగుంట్ల జరిగేటప్పుడు మేమే ఇచ్చినాం. తర్వాత ఐసీఎల్ చిలంకూరు జరిగినప్పుడు భూములు ఇచ్చినాం. అంటే ఈ భూములు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఈ పొద్దుడు కూడా మా ఊరు బౌండరీలు షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒక కాంపన్సేషన్, మేము ఉద్యోగం చేయలేకపోయినాము కాబట్టి మాకు ఇది ఇచ్చినారు. కానీ బయట నుంచి మాకేం ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఈ పొద్దుడు కూడా మేము బ్లాస్టింగ్ ఎట్లు తింటాము, అన్నీ తింటున్నాము. సుధీర్ రెడ్డి గారు కూడా ఏదో చేసినారు అంటే, నేను ఎమ్మెల్యే అయినాక నాకు ఒక మైన్ కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఆ మైన్ కాంట్రాక్ట్ కూడా ఎందుకు ఇచ్చారు? వేరే వాళ్ళు సాలించుకొని పోయింటే లెస్ వరకు 71 రూపాయికి నేను లెస్ వేస్తే, 80 రూపాయలకి ఇస్తే 71 రూపాయలు ఇస్తే నాకు ఇచ్చినారు. ప్రభుత్వం నాది పోతానే సుధీర్ రెడ్డికి తీసేయండి అన్నారు, తీసేసినారు. ఇప్పుడు సుధీర్ రెడ్డికి లేదు మైనింగ్ కాంట్రాక్ట్ కూడా. అలాగే నాకు ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఉన్నది ఐసీఎల్ చిలంకూరులో, అది ఈ పొద్దు డిపాజిట్ కాదు, మా నాన్న బతికినప్పటి నుంచి ఆ డిపాజిట్ ఉన్నది, దాన్ని రివోక్ చేసుకొని నడుపుకుంటాను. అది కూడా వద్దన్నారు. వద్దనుకున్నాక ఏముంది లెబ్బా అని మేము సాలించుకున్నాం. దీంతో సుధీర్ రెడ్డి గారికి 0. జువారీ ప్లాంట్లో పోయినప్పుడు జువారీ ప్లాంట్ కొంచెం హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళ పొల్యూషన్ ఏదో జరిగినప్పుడు వాళ్ళు ప్రతిఫలంగా 2 కాంట్రాక్ట్లు ఇచ్చినారు. ఇది సహజంగా జరిగేది. ఏ లీడర్ అయినా కూడా ఎమ్మెల్యే అయితే వాళ్ళతో ర్యాపో ఉండాలని ప్రతి పరిశ్రమ కూడా ఏదో ఒకటి ఇస్తుంది. అలాగే దాల్మియా సిమెంట్లో అంతకుముందు యాష్ వాళ్ళే దొలుతున్నారు. ఏసీసీ తరఫున ఆదినారెడ్డి వాళ్ళకి ఇస్తున్నారు, శివనారాయణ తీసుకున్నారు. తర్వాత నాకు లారీలు ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చాను, నా లారీలతో నేను తోలుకుంటాను, నా ప్రభుత్వం అయిపోతాను, నాకు పోయింది. ఇది అందరికీ లగ్న సత్యము. వాళ్ళు ₹1 కూడా మనకి ఇయ్యరు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తానంటే వాటాదారులు అంటారు. ఐసీఎల్ లాస్ట్ జరుగుతుంది కాబట్టి మనకేమైంది, ఇవన్నీ కూడా జరుగుతూ పోతున్నాయి. కానీ ఆయన అభివృద్ధి గురించి కూడా మాట్లాడినాడు. చుట్టుకారం ఆదినారాయణ రెడ్డి గారు నిన్న కూడా ఎట్టకారంగా మాట్లాడినారు, మన భూపేశ్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? దండుపల్లె, కర్సుకుంటపల్లె, చిలంకూరు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈ ఫ్యాక్టరీల ద్వారా వాళ్ళకు లేబర్ లేదన్నారు. ఆయన కూడా ఒక రకంగా మాట్లాడినారు, పర్వాలేదన్నారు. అది కూడా అన్యాయం ఏడవుతుంది, ల్యాండ్ లూజర్లకు, పొల్యూషన్ లూజర్లకు ఇవన్నీ కూడా మాట్లాడినారు. మీ దగ్గర మీడియాలో కూడా ఉన్నాయి. కానీ నిజమైన ల్యాండ్ లూజర్ ఎవరు? నిర్జీ నుంచి ఇప్పుడు మైన్స్ కానీ అన్ని ఫ్యాక్టరీలు కానీ నిర్జీలో ఉన్నాయి. నిర్జీ ఎర్రగుంట్లకు మేజర్ పొల్యూషన్ ఉంది, చిలంకూరుకు మేజర్ పొల్యూషన్ ఉంది. ఎంతమంది లేబర్ కరుసుకుంటపల్లె, సిరాస్పల్లెలో ఇప్పుడు లోడింగ్లకు అన్లోడింగ్లకు పోతున్నారు. దండుపల్లెలో చాలా మంది పోతున్నారు. నిర్జీ నుంచి కదిరాపల్లి నుంచి ఎంతమంది ఈ ఫ్యాక్టరీలలోకి వస్తున్నారు? నిర్జీ నుంచి ఒక పర్మనెంట్ లేబర్ కూడా లేడు. ఉద్యోగం అయిపోయిన వాళ్ళని దాని గురించి కూడా మీకు చెప్తాను. ఎక్కడే కానీ ఎర్రగుంట్లలో లేరు, నిర్జీలో లేరు, చిలంకూరులో ఒక 2 ఉన్నారు, కదిరాపల్లిలో నీలకంఠారెడ్డి గారు అని ఒకరు ఉన్నారు. మాకు తెలిసిన, ఎందుకంటే నేను ఈ ప్రాంతం వాళ్ళే, ఈ ఊరు వాన్నే. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు పొగ పీల్చుకుంటారు, భూములు పోగొట్టుకున్నారు అనేది భూపేశ్ రెడ్డి గారి నోటితో అనేది. ఈ పొద్దు కాంట్రాక్ట్ ఎవరు? మధుసూదన్ రెడ్డి గారు ఎవరు? తర్వాత వాళ్ళ పిఏ పేరు ఎవరు? మధుసూదన్ పిఏ పేరుతో ఒక కాంట్రాక్ట్ ఆడబెట్టారు, అది ఎవరు? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. స్థానికులకు ఇచ్చినా కూడా మేము హ్యాపీగా ఉండింటాం. ఈ పొద్దు ఈ స్థానికులకు, కొడుకులకు ఉద్యోగం మీద ఎప్పుడు పోయింది? 2004 తర్వాతనే ఒక్క స్థానికుడు కూడా లేడు, ఒక్క స్థానికేతుడు కూడా ఇక్కడ లేడు. ఉద్యోగాలు పొగ మాకు, దుమ్ము మాకు, మట్టి మాకు, అన్నీ మీకా? మేము నోరిప్పితే మళ్ళీ మా పైన ఖండిస్తారా? స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు చదువుకొని పోతే ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ పోవాలి, కానీ ఊర్లో ఉండే ఫ్యాక్టరీకి ఇయ్యారు. ఎప్పటి నుంచి ఇది జరిగింది? స్కూల్ గురించి మాట్లాడినారు, హాస్పిటల్ గురించి అన్నారు. స్కూల్ ఎప్పుడు మూతపడింది? ఐసీఎల్ చిలంకూరులో హాస్పిటల్ ఎప్పటి నుంచి ఇవ్వడం లేదు? ఈడ హాస్పిటల్ ఎప్పటి నుంచి? 2004 తర్వాత మనకి ఏ హాస్పిటల్స్ కానీ, ఏ స్కూల్స్ కానీ, ఈడ స్కూల్స్ కానీ, ఆడ స్కూల్స్ కానీ అన్నీ మూసేసినారు. అప్పుడు ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేగా? ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు? ఎందుకు ముగించినావు అంటే నీకు కప్పం వస్తుంది, నీకు అన్లోడింగ్ ఉన్నాయి, ఆ రోజు నీ పొక్లైన్ లోపల ఉన్నాయి కాబట్టి ఈడ అన్లోడింగ్ కాంట్రాక్ట్, లోడింగ్ కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు మాట్లాడలేదు ఆ రోజు. ఆ రోజు మీరు మాట్లాడేంటే ఈ పొద్దు స్థానికులకు, మా పిల్లలకందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నువ్వు చేసిన పనులు ఈ పొద్దు దాల్మియాలో ఆఖరికి చెత్తకు కూడా నువ్వు డబ్బు తీసుకుంటున్నారు. చెత్త బండి మున్సిపాలిటీలో నుంచి పోతే ₹700 చెత్త బండికి. అంటే ఎంత ఘోరంగా మీరు చేస్తున్నారో మీకే తెలియదు. ఓటు హక్కు కూడా ఎన్నోళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి ఏమైనా విలువ ఉందా? మైలవరం మండలంలో కాంట్రాక్ట్లు నీ ఇంట్లో వాళ్ళకే, జమ్మలమడుగులో ఏమైనా ఉన్నాయి అది నీ ఇంట్లో వాళ్ళకే, ఎర్రగుంటలో ఏమున్నాయి నీ ఇంట్లో వాళ్ళకే. ఆర్టీపీపీలో మేము ఇంతవరకు ఎప్పుడు దూరలేదు. నాకు పక్క గ్రామం 5 కిలోమీటర్లు ఉంది. పాండాషు నీయే, బెన్లు నీ కొడుకుంటే నీయే, వెట్టాషు నీకే, డ్రై యాషు నీకే, అన్నీ నీకేనా? ఎంతమంది బతుకుతున్నారు దానిపైన? ఆఖరికి
ప్రతి రా మెటీరియల్ కూడా ఇంక్లూడింగ్ భారతీకి పోయే దాంట్లో కూడా నువ్వు ఒక బినామీని పెట్టుకొని 50 రూపాయలు ఇస్తంటే వద్దని నువ్వు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అన్ని ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపించుకొని నాకు 100 రూపాయలు ఇవ్వాలని మళ్ళీ పంచాయతీ 80 రూపాయలకు పంచాయతీ తెంచుకోలేదా? భారతీయ హెడ్ క్వార్టర్లలో కానీ ఐసీఎల్ హెడ్ క్వార్టర్లలో కానీ జువారీ హెడ్ క్వార్టర్లలో కానీ నువ్వు పిలుచుకోలేదా? ఒకే వ్యక్తికి నువ్వు రా మెటీరియల్ కట్టడం లేదా? అట్నే జువారీలో 5 ఇన్నాం 5 ఇన్నామన్నారు. ఈ పొద్దు 7 కాంట్రాక్టులు గవర్నమెంట్ వచ్చినాక నీకు ఇచ్చినాయి. ఎవరైనా స్థానికేతులకు ఇచ్చినారా మీరు కాంట్రాక్టు? క్లింకర్ లోడింగ్ నీకున్నది, నేను ఏదో హెల్ప్ చేసినా నాకు ఇచ్చాను, నేను ఎమ్మెల్యే అవుతానే. మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే అవుతారో వాళ్ళకి పోతుంది. ఇప్పుడు ఎవరు పెడుతుంది అది? ఏమైనా మీరు స్థానికేతులకు ఇచ్చినారా? నేనైనా 10-20 అందరికీ పెట్టుతా వచ్చినాను. దానికి కూడా లిస్ట్ ఉంది కూడా. ఎప్పుడైనా బహిరంగంగా చెప్పేదాన్ని కూడా మీడియా ముందు లేకుండా ఆఫ్ ద రికార్డే చెప్తాను. ఎవరు పెడుతుంది? శివనాథ్ రెడ్డి పేరుతో ఉంది. శివనాథ్ రెడ్డి పేరుతో సాయి శివ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో క్లింకర్ ఉంది. లావణ్య పేరుతో ఇది ఉంది. నరహరి పేరుతో రా మెటీరియల్ ఇన్పుట్ అంతా ఉంది. అంతా నీ దగ్గర ఉండేవాళ్ళు, నీ పక్కన కూర్చునే వాళ్ళు, నిన్న మీటింగ్లో ఉండేవాళ్ళు, అన్ని దానిలో నీకు వాటా పెట్టుకునేవాళ్ళు. అంటే అది ఇంత నీకుది కాదా? ఈ ఒక్కరికి ఈ పొద్దు చెప్తాను చూడి, చిలంకూరు ఐసీలో కూడా నాకేమీ లేదు. అది కూడా గుంజుకోండి. ఏందో 80% పాట నాకు, 20% వాటాలో అవినాశుడి. ఏ పాపం మెరకపోయినా నోరుకు నేలకు ఉందని మీరు మాట్లాడుతున్నారు. ఎర్రగుంటలో నువ్వు ఏమైనా మాకు వాటా ఇచ్చినావా? ఇచ్చినావు. మా ప్రభుత్వం నుండి తెచ్చి నువ్వే మోసుకొచ్చి 60,000 రూపాయలు ఇచ్చినావు ఎమ్మెల్యే కాబట్టి.